హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నేను మీ శిరీష. నారాయణ శిరీష 2981 అండి. నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఈ చెట్టు చూడండి. మందార చెట్టు అండి. మన ఇంట్లో ఉండిద్ది కదా. దీనికైతే ఏదో పురుగు అయితే పట్టిందండి. ఒక కొమ్మ అంతా తినేస్తుంది. ఇట్లా వచ్చింది చెట్టు అంతా. పనంతా అయిపోయిన తర్వాత ఇంకా అట్లా చెట్టు దగ్గరికి వస్తే పొద్దున పూలు కాస్తుంటే చూశాను. ఇంకా అందుకని ఇప్పుడైతే చూస్తున్నాను ఏమైందని. ఇక్కడ వచ్చేసి బొప్పాస్కాయ చెట్టు అండి. మొన్న చూపించాను కదా. కాయలు చూడండి ఎన్ని పడ్డాయో. ఇంకా పడతానే ఉన్నాయండి. పూత వస్తుంది. ఇంకా ఈ చెట్టు అయితే బాగా వస్తుందండి పూత. మొత్తం 3 చెట్లు పడ్డాయండి. ఇంకోటి చిన్న చెట్టు ఉంది. ఇవైతే ఒక 6 కాయలేమో పడ్డాయండి చిన్న చిన్నవి. 3 అయితే కొంచెం పెద్దవైనాయి. మొన్న చూపించాను కదండి. దీనికైతే ఆ 3 ఉన్నాయి. ఇప్పుడే పూతలు వస్తున్నాయండి. నా పని అంతా అయిపోయిందండి. ఇంకా అందుకని అట్లా చెట్లు అయితే చూస్తున్నాను. ఈరోజు అన్నం కూర అయితే పొద్దున్నే వండేసాను. ఇది మందార చెట్టు అండి. మన షార్ట్లు చూస్తే తెలుస్తుందండి. మొగ్గలు అయితే పడుతున్నాయి. ఇదైతే చిన్న చెట్టేలండి. కానీ పెద్ద పువ్వు వస్తుందండి. చెట్టు అయితే ఇట్లా వండిద్ది. నేనైతే పగిలిన కుండలో పెట్టానండి. ఇక్కడేమో పసుపు మొక్కను బీర కాకరకాయ అండి విత్తనాలు వేస్తే వచ్చినాయి. ఇది వచ్చేసి కనకాంబరాల మొక్క అయితే పెట్టామండి. అత్తయ్య పెట్టింది. బతికిందండి అది. ఇదేమో సరస్వతి ఆకు అంటారండి. ఇది అత్తయ్య తీసుకొచ్చి పెట్టిందండి. బెంగళూరు నుంచో అక్కడ నుంచో మా అన్నయ్య చేత తెప్పించి పెట్టింది. ఇదైతే బాగుండిద్దండి చెట్టు. చాలా పెద్దగా ఉంది. దీన్ని అయితే మేము పప్పులోకి వాడతామండి. పప్పులో అట్లా పెట్టుకుంటాం. బాగానే ఉండిద్ది. పిల్లలకు కూడా మంచిదంటే ఇంకా సరేనని చెప్పి తెప్పించిందండి అత్తయ్య. వస్తుంటే అదైతే బాగుందండి చెట్టు. 2 చోట్ల ఉంది. 2 చోట్ల నాటాము. పని అయితే అయిందండి. డ్రింకులు అతనైతే వచ్చేసి వెళ్ళాడు డ్రింకులు. నా పని అయితే అయిపోయింది. పిండికి నానబోసేసాను. ఇల్లంతా శుభ్రం అయిపోయింది. వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయినాయండి. చెత్త బండి వస్తే చెత్త అయితే పోసేస్తున్నాను. ఈరోజు అయితే అత్తయ్య వేసారండి ముగ్గు. ఇట్లా వేసారు. నేనైతే పొద్దున్నే అన్నం కూర వండేసానండి. ములక్కాయ టమాటా కూర అయితే వండాను పొద్దున్నే. మా వారైతే క్యారేజ్ అయితే ఎత్తుకెళ్తున్నారండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. మా వారు పనికి వెళ్ళారండి క్యారేజ్ కట్టుకొని. తనైతే ఇంక బయట తినలేను, క్యారేజీ తీసుకెళ్తున్నారండి. రోజు పొద్దున్నే వండుతున్నాను. ఈరోజు అయితే నేనైతే అన్నం అయితే తినేస్తున్నానండి. ఇంకా మేము నిన్న బజార్ వెళ్ళామని చెప్పాం కదండి. పుచ్చకాయ అయితే తీసుకొచ్చాము. పిల్లలు అడిగారని చెప్పి నైటే కోసుకొని తినేసామండి. కొంచెం ఉంటే మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కోసి అయితే వేస్తున్నాను. ఇదైతే కేజీ 35 రూపాయలు ఏమో పడిందండి. ఇది వచ్చేసి 6 కేజీలో 7 కేజీలో ఉందండి. మా వారైతే తీసుకున్నారు. ఇంకా టేస్ట్ అయితే బాగానే ఉందండి. నేను మా పిల్లలు తింటున్నాము. పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసి ఇంకేదో ఒకటి తింటారండి. ఇంక ఈరోజు అయితే పుచ్చకాయ తింటున్నారు. నిన్న బజార్ వెళ్ళాను చెప్పాను కదండి. ఇంక మా పిల్లలు అయితే ఆడుకోవడానికి బ్యాట్ బాల్ అని తీసుకురమ్మన్నారు. ఇదైతే తీసుకొచ్చానండి. ఇదైతే 200 అయితే పడిందండి. ఇంకా పిల్లలు అడిగారుగా. బయట పిల్లలందరూ ఆడుకుంటున్నారండి. మాకు కూడా కావాలని అడిగారు. ఇద్దరం ఆడుకుంటామని. ఇంకెక్కడైతే నేనైతే పని అయితే చేస్తున్నానండి. బట్టలు అయితే మడతేసేసాను. ఇల్లు అయితే ఊడ్చేసానండి. లోపలంతా ఊడ్చేసాను. బయట ఊడుస్తున్నాను. ఇంకా పనే కదండి మనకి. ఇంట్లో ఉంటే పనండి. ఇంకా పద్దాకలు చేస్తూనే ఉండాలి. ఇంకా పిల్లలకైతే పుచ్చకాయ ఇచ్చేసాను కదండి. నేనైతే ఊడ్చేసుకుంటున్నాను. గిన్నెలు అయితే కడిగేసానండి. ఇదంతా ఊడవాలండి. ఇదంతా వచ్చేసాను. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. నేనైతే కొత్తగా ఛానల్ అయితే పెట్టానండి. నేను బజార్ వెళ్ళాను అన్నాను కదండి. కొబ్బరికాయలు అయితే తీసుకొచ్చాను. వాటి కోసం వెళ్ళింది. పూజా సామాన్ కోసం వెళ్ళాను. మేమైతే కొబ్బరికాయలు అండి బజార్ నుంచి తీసుకొచ్చాం. మా వారు నేను వెళ్ళామండి. వీడియో తీయటం అయితే అవ్వలేదు. అందుకని చెప్పేసి ఇంక తీయలేదండి. ఇంకా అభిషేకం కోసం అని చెప్పి వస్తారండి. అందుకని చెప్పి ఇవైతే తీసుకొచ్చాను. మన వీడియో కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. బాయ్ బాయ్.